ఒక క్వశ్చన్ నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో అడిగానండి, కానీ ఈ క్వశ్చన్ మీకు యాప్ట్. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ మోడీది. వెల్కమ్ వెల్కమ్ అండి, వెల్కమ్, హార్ట్ఫుల్గా వెల్కమ్. ఓకే, మనస్ఫూర్తిగా ఆయన ఇక ఆయన గురించి చెప్పాలంటే నాకు 20 minutes పడుతుంది. బట్ సింపుల్ వన్ వర్డ్లో ఆయన చేసింది చాలా కరెక్ట్. నేను వెల్కమ్. ఎందుకంటే 100% నేను ఇబ్బంది పడుతున్నా. అందుకే నేను ఒక అలవాటు పడ్డాను కదా, అలవాటు మానుకుని రావాలంటే ఉంటుంది. అనాలని బిజినెస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ సింగిల్ పర్సన్గా మీకు ఎంత కొంత ఇబ్బంది పడుతుంటారు. నేను 1000 మంది ఇబ్బంది పడడానికి కూడా ఇబ్బంది పడుతున్నా, కానీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. అది రేపన్నా నా పిల్లలకు మంచిది, రేపన్నాడు నా ఫ్యూచర్కి మంచిది. మంచి కోరుకునే వాళ్ళు డెఫినెట్లీ మంచిది. అది నేను 100% వెల్కమ్. అది ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ బాలీవుడ్లో అంత లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ చెక్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. మన ఇండస్ట్రీలో ఎలా ఉంది, తెలుగు ఇండస్ట్రీలో? ఇక్కడ కూడా అందరండి మాకేం లేదు, అంతా వైట్ పేమెంటే, చిన్న క్యాష్ ఏదో ఉంటే అలవాటు అయితే. ఇప్పుడు అది కూడా లేదు. హ్యాపీ అలా ఉంది. ఇంతకుముందు అంటే మామూలు క్యాష్ వచ్చేది వాడుకోవాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఎవరు అడగరు కదా, చెక్ కోసం సైన్ పెడతా, క్యాష్ చూడాల్సిన అవసరమే లేదు. నాకు కూడా కార్డు వాడడం నేను చాలా పర్సనల్గా ఇంట్రెస్ట్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ నేను అందరికీ కార్డులు ఇవ్వడం, కార్డు వాడండి, బిల్లు ఉంటుంది, రేపు ట్యాక్స్ బిల్లు కడతారు, మీ తర్వాత ఖర్చు పెడతారు, కొనుక్కరారు, చూపించారని చెప్తుంటాను. చాలా చాలా మంచిది. హ్యాపీ. లో లెవెల్ నుంచి ఏమైనా మీకు ప్రెషర్ వచ్చిందా మనీ గురించి? ఏం రాలేదు, వర్కౌట్ లేదు, షూటింగ్స్ ఆగడం కానీ అసలు ఏం లేదు. అందరు సపోర్ట్ చేశారు, అందరు దాంట్లో ఉన్నారు, పని చేసుకున్నాం. వెనక ముందు ఒక రోజు 2-3 రోజులు అటు ఇచ్చాము. కొందరి దగ్గర పాత నోట్లు ఉన్నాయి, తీసుకున్నారు. తర్వాత అందరికి చెక్కులు ఇచ్చాను, అలవాటు చేసి అందరికి ట్రైనింగ్ ఇచ్చి అందరికి నేర్పించా. కొంచెం ఇది అంటారు కదా, అందరూ కూర్చోబెట్టుకుని ఓపికగా చెప్పా, బాధ్యతగా అలవాటు చేసి మీ పిల్లలకు అలవాటు చేయండి. మాకు తెలియదు కదా అన్నాడు. ఏముంది 4 నేర్చుకో అన్నాను. నీకు డ్రైవింగ్ తెలుసా, నేర్చుకోలేదా, చదువుకునేది ఏమి నేర్చుకో, కార్డు ఇస్తే ఇలాంటివి వస్తుంది అని చెప్పి మా డ్రైవర్స్కి వాళ్ళకు కూడా నేర్పించా. అందరికి అలవాటు చేశా. చాలా కొత్తగా ఉంటావు, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావా, కొత్త లైఫ్లోకి వెళ్ళు నువ్వు అని చెప్పి. నీకు అలవాటు లేదు ఎందుకు లేని అనుకున్నావు, అలవాటు కావాలంటే వస్తుంది. ఇప్పుడు టోల్ గేట్ డబ్బులు ఎవరు ఇస్తారని మా డ్రైవర్ అనేవాడు. ఏముంది ఇట్లాను కార్డు అన్ని మా డ్రైవర్ని తీసుకుని వెళ్ళా, విజయవాడ వెళ్ళొచ్చా, నా కార్డే ఇచ్చా. అన్ని టోల్ గేట్ 50 కట్టుకుంటూ వచ్చాం. హ్యాపీగా వచ్చేసాం. మీరు రూపాయి బిల్లు లేదు, విజయవాడ వెళ్ళేసి వచ్చాం. అక్కడ కూడా అంతే, గుళ్ళో ఉండులకు వేయడం కోసం డబ్బులు తీసుకున్నాను ఉన్నది కాకపోతే, మిగతా అంతా అయిపోయింది. కార్డుతో వచ్చాం. పెట్టాలన్నమాట అది అఫీషియల్ కాదు కదా, అందుకోసం పెట్టలే. అండ్ మూవీకి మీద కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఇంకా జరుగుతుంది కదా, అది ఉంటుందని కొంచెం. అందుకే మేము కూడా అందరికీ అన్ని చోట్ల కార్డు మిషన్ పెట్టేయమని చెప్పిన. కౌంటర్లో కూడా అన్ని చోట్ల, కింద సెంటర్లో కూడా అన్ని చోట్ల అవన్నీ కావాలి, ఆన్లైనింగ్ కావాలని చెప్పినాం. మాకు స్పాట్లో ఎవరో ఒకరు సిస్టమ్ వచ్చినా ఆ రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఫ్యూచర్ వచ్చే సినిమాలకు మంచిది. నేను ఇప్పుడు ఆన్లైన్లో ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, సినిమా ఏదో ఉండాలి, అది లేదు. కింద ఇంకా క్యాష్ తీసుకుంటున్నారు, ఎంత అవుతుందో తెలుస్తలేదు, ఏమో తెలుసు. వాళ్ళు చెప్పింది పంపించింది మాకు లెక్క. అక్కడ ఎవరు మోసం చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఆన్లైనింగ్ ఉండాలి, కెమెరాలు ఉండాలి. మాకు అక్కడ ఆ చోడవరంలో పలానా సెంటర్లో ఏ టికెట్ తెగితే 5 నిమిషాల్లో నాకు వచ్చేయాలి. ఇక్కడ నేను ఎక్కడ ఫోన్ చేస్తే కనుక్కోను, నాకు వచ్చేయాలి, షార్ట్ వచ్చేయాలి. అట్లా మల్టీప్లెక్స్లో అన్నీ నాకు వస్తాయి నిమిషాల్లో, మిగతా రావు. అవి ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్లస్ జరగబోతుంది కదా, 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, జరగలేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. మైనస్ చేసిన ప్లస్లో ఏం జరుగుతుందని ఆలోచిస్తే ఇన్ని కనిపించాయి నాకు. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్కి స్టాటిస్టిక్స్ అయితే మీరు చూసుకుంటూ ఉంటారు కదా, వాటి మీద ఎఫెక్ట్ ఉందా? అది ఏమో కొందరు అంటున్నారండి, బట్ డెఫినెట్లీ కొంత ఉండదు. 5 సూపర్ హిట్ సినిమాకి అయితే ఉండదండి. జస్ట్ యావరేజ్ సినిమా, ఫ్లాప్ సినిమా అనే కొన్ని సినిమాలకు మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని సూపర్ హిట్ సినిమాకి అయితే ఏముండదు. సూపర్ హిట్ సినిమా అంటే వాడు కార్డు కాదు కదా, పక్కన ఇంట్లో డబ్బులు లాక్కొని వచ్చి సినిమా చూస్తాడు, అది పక్కా. హాయ్ అండి, నేను మీ బెక్కం వేణుగోపాల్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా.